ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హెర్మోస్ జలసంధి ఒకటి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో దాదాపు పావు వంతు ఈ ఇరుకైన మార్గం ద్వారానే వెళ్లడం వల్ల దీనికి అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం విదేశీ దేశాలకు అంత సులభం కాదు. ప్రధాన కారణం ఇరాన్కు ఉన్న భౌగోళిక ఆధిక్యం. హెర్మోస్ జలసంధి వెడల్పు కేవలం 21 మైళ్లే ఉండటంతో నౌకలు వెళ్లే మార్గం ఇంకా ఇరుకుగా ఉంటుంది. ఈ ప్రాంతానికి సమాంతరంగా ఇరాన్కు ఉన్న పొడవైన తీర ప్రాంతం, అక్కడ మోహరించిన ఆధునిక మిసైల్ వ్యవస్థలు ఇతర దేశాలకు పెద్ద సవాల్గా మారాయి. చిన్న చిన్న వేగవంతమైన పడవలు, టెర్పోడోలు, సముద్రపు మందుపాత్రలు వంటి అసమాన యుద్ధ వ్యూహాలను ఇరాన్ ఉపయోగించగల సామర్థ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ యుద్ధ నౌకలు కూడా ఇక్కడ సులభంగా లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే యూరోపియన్ దేశాలు ఈ ప్రాంతంలో ప్రత్యక్ష సైనిక జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. మరోవైపు ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న యూరప్ దేశాలు కొత్త ఘర్షణకు దూరంగా ఉండాలని చూస్తున్నాయి. అందుకే యుద్ధ మార్గం కంటే దౌత్య మార్గానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి.